బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి షాక్ అని చెప్పని అదే ఇలా అసలు ఈ షాక్లు ఏంటండి ఆయనకి ఏమన్నా ఇన్ని షాకులు తట్టుకోవాలని నిలబడతానికి ఆయనకి ఏమైనా షాక్ అబ్జార్బర్ ఏమైనా ఉందా? అసలు ఈ షాకుల వ్యవహారం ఏంటి? జూపుడి గారు అదే ఏపీ మీడియాలో సార్ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరగా 2009 నుంచి చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. మీరు ఎన్ని షాకులైనా ఉంటాయి, అవన్నీ దొంగ షాకులని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇంచు కూడా తరగడండి, 1 ఇంచు కూడా. అది ఇక్కడ వీళ్ళు కావాలని రోజుకు ఒక వార్తని పుట్టించి వార్చి వండుతున్నటువంటి విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు షాక్ ఇచ్చేది ఏంటండి? బొత్స సత్యనారాయణ గారు జనరల్గా ఏం మాట్లాడో తెలుసా? ఎప్పుడైనా ఏమైనా ఏదైనా చెప్పాల్సి వస్తే ఆయన ఒకటే మాట చెప్తాడు, అంటే నాకు కూడా నచ్చిన మాట కాబట్టి నేను చెప్తున్నాను. సార్, సీఎం గారు లేకపోతే అధ్యక్షుడు వారు నిర్ణయం మీదేనండి, ఫైనల్ డెసిషన్ మీదే, కానీ జరుగుతున్న విషయాల్లో ఇదిగో ఈ అంశం ఇలా ఉంది. అంతకన్నా లాయల్గా, అంతకన్నా పార్టీలో హైరార్కీలో ఏ నాయకుడు ఏ విధంగా చెప్పడండి. ఎక్కడ కూడా అధినాయకుడు మాట ఫైనల్ అని చెప్తూనే మీ నిర్ణయమే ఫైనల్ సార్ అని చెప్తూనే సీనియర్ నాయకుడుగా అంశాలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారు షాక్ ఇచ్చినట్ట దాదాపు ఆయన నా అబ్జర్వేషన్ లో, అంటే ఇట్ ఈస్ అ మైండ్ గేమ్ అనమాట. నెలకు ఒకసారి అయినా సరే అదిగో ఆయన అలిగాడు, ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతాడు అని అంటే కొన్ని రాంగ్ నోషన్స్ అనేవి ఇవ్వడానికి ఎందుకు ఇట్లా అలవాటు అయిపోయారు? అసలు ఇది ఏ తరహా రాజకీయం అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అడుగుతాను. రోజు షాకులు అంటే ఒక రొటీన్ వాళ్ళు హెడ్డింగ్లు మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళు సార్. కాపులు జగన్ షాక్ కాదు సార్, పవన్ కళ్యాణ్ షాక్. అది మొన్న కాపులు సపరేట్ గా వాళ్ళొక మీటింగ్ పెట్టుకుని ధైర్యంగా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు అని చెప్తున్నారు వాళ్ళు. అంతకుముందు చాలా మంది కలిసి ఉండొచ్చు. ఇది పవన్ కళ్యాణ్కి షాక్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ మీరు కాపులు అవసరం లేదు, నాకు ఎవడ అవసరం లేదు, నాకు కులం లేదు, గిజం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నాడు అతను. వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నాడు, కమ్యూనిటీ మొత్తాన్ని కూడా చాలా హేళన చేస్తున్నాడు. గతంలో వేరుగా మాట్లాడాడు, ఇప్పుడు వేరుగా మాట్లాడుతున్నాడు, సబ్స్టాండర్డ్ వాక్యాలు వస్తూ ఉన్నాయి. అతను మానసిక స్థితి ఎలా ఉందో మాకైతే అర్థం కావట్లేదు. రోజుకు ఒక మాట లెక్క కాకుండా అది కూడా అంటే ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, చాలా పుస్తకాలు చదివామని చెప్పుకోను లేకపోతే కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు కదా, వాటిల్లో ఒకసారి చెగోవేర్ అంటాడు, ఒకసారి స్టాలిన్ అంటాడు, ఒకసారి లెనిన్ అంటాడు, పుచ్చలపల్లి సుందరయ్య అంటాడు, తరిమిల నాగిరెడ్డి అంటాడు, అంబేద్కర్ అంటాడు, మాయావతి అంటాడు. ఆఖరికి ఎక్కడ తెలియడంటే గుడిమెట్లు పైనుంచి గడగరా బాబు అంటే కింద నుంచి గడుగుతూ సనాతన అనేసాడు. అరే ఎటుపోయేటు వస్తున్నాం? ఎవరెవరిని రకరకాలుగా మాట్లాడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కాపులు షాక్ ఇవ్వబోతా ఉన్నారు, లేకపోతే ఆయన ఫ్యాన్స్ షాక్ ఇవ్వబోతా ఉన్నారు, లేకపోతే ఇంద్రనీల్ గారిని అడిగి తెలుస్తుంది. మీరు అన్న ఇప్పుడు జూపూడి గారు ఏమంటున్నారంటే కాపులు షాక్ ఇవ్వబోతున్నారు అని చెప్పని అంటున్నారు. ఏది పవన్ కళ్యాణ్ అంటే కూటమికి అనుకోండి పోనీ ఆయనకి. మరి ఇక్కడ నిన్న చూస్తేనేమో ఇదెవరు జనసేన ఎమ్మెల్యే చాలా అసలు అంటే ఒక సభ్య సమాజం అసలు వీళ్ళ ప్రతినిధులు. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే ఎవరో కుర్రాళ్ళు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో ఆ చిన్న ఏదో ఇది మాడితే రాష్ట్రాలు దాటి మరీ వచ్చేసి వాళ్ళని పోలీసులు కేసు పెట్టి తీసుకెళ్ళిపోతున్నారండి. కానీ బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు పచ్చి బూతులు మాట్లాడటం ఏంటి? అది కూడా మాజీ అది ఒకసారి వచ్చేద్దాం. పోటీ ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడలో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమని ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమని ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్మ ఆడుకుంటే ఖచ్చితంగా మేము మాట్లాడమని చెప్తాను. కడపలో పోలికలు మేము చూసి